Are you ready? Yesaya, I am sorry. Jesus, I am sorry. అపోస్తలుడైన పౌలుని సెన్హెద్రిన్ మహాసభకు తీసుకెళ్లారు. యూదులకు సుప్రీం కోర్ట్ లాంటిది. మనకు సుప్రీం కోర్ట్ ఎలాగైతే ఢిల్లీలో ఉంటుందో అలాగే వాళ్ళకి సెన్హెద్రిన్ మహాసభ యెరూషలేములో ఉంటుంది. అది వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనది, మతపరమైన కోర్టు. అక్కడికి రోమీల అధికారులు, శతాధిపతులు, సహస్రాధిపతులు సమాజ మందిరంలో ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాక సెన్హెద్రిన్ మహాసభకు తీసుకెళ్లారు. ఎవరిని? అపోస్తలుడైన పౌలుని సెన్హెద్రిన్ మహాసభకు తీసుకెళ్ళి అక్కడ సద్దుకయ్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, మత సంబంధమైన నాయకులు ఉన్నారు, 70 మంది నాయకులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, యాజకులు ఉన్నారు. అక్కడ రోమ అధికారులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సెన్హెద్రిన్ మహాసభలో ముందు స్థానాల్లో కూర్చోడానికి కుదరదు, వాళ్ళు వెనకాల ఉన్నారు. వెళ్ళి ఆ అధికారులు ఏమని అడుగుతున్నారంటే, ఈ పౌలు గారు లేకపోతే ఈ సౌలు గారు అనేక మంది ఇతన్ని చంపాలని చూస్తున్నారు, ఇతన్ని గాయపరచాలని చూస్తున్నారు, ఎందుకో మాకు అర్థం కావట్లా, ఈయన దగ్గర నుండి మాకు వినాలని ఉంటే పక్కనోళ్ళు వినవట్లా, అందుకే కోర్టుకు తీసుకొచ్చాం. ఆయన ఉద్దేశం ఏంటో, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో, ఎందుకు ఈ గలిబిలి జరుగుతుందో మాకు అర్థం కావట్లా, చెప్పమనండి అనగానే అపోస్తలుడైన పౌలు ఆ బోన్లో నుంచొని సెన్హెద్రిన్ మహాసభ వారిని చూసి, సహోదరులారా, నేటి వరకు నేను మంచి మనస్సాక్షితో జీవించుచున్నాను, దేవుని ఎదుట అలా నడుచుచున్నాను అనగానే అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు అతని మూతి మీద కొట్టండి అనగానే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను వచ్చింది కోర్టులోనికి, నేను వచ్చింది సెన్హెద్రిన్ మహాసభలోనికి, నేను నా వాదం చెప్పనీయకుండా, నేనేం చేస్తున్నానో చెప్పనీయకుండా, న్యాయం విధించకుండా నువ్వు నన్ను కొట్టమని చెప్పడానికి నువ్వెవరవయ్యా? సున్నం కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును గాక అన్నాడు. అనగానే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, నువ్వు ప్రధాన యాజకుని పట్టుకొని సున్నం కొట్టిన గోడ, దేవునిని కొట్టును గాక అంటావా అని అక్కడ ఉగ్రులైపోగానే వెంటనే అపోస్తలుడైన పౌలు ఇంగ్లీష్లో బైబిల్లో ఎలా చెప్తుంది, NIVలో కాదు, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో ఎలా చెప్తుంది, సారీ, ఐ యామ్ సారీ. నాతో పాటు చెప్పండి, అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని రాయబడి ఉన్నదనెను. The book of Acts 23rd chapter 5th verse, the book of Acts 23rd chapter 5th verse, New Living Translation. I am, గట్టి చెప్పండి, I am sorry brothers, I do not realize he was the high priest. Paul replied, for the scriptures say, you must not speak evil of any of your rulers. వెంటనే ఏం చెప్తున్నాడు? చెప్పండమ్మా, ఏం చెప్తున్నాడు? సారీ అంటాడు. సారీ అన్న మాటకి అర్థం ఫీలింగ్ సాడ్ ఆర్ డిస్ట్రెస్ through sympathy with someone else misfortune. Feeling sad or distressed through sympathy with someone else misfortune. అంటే దానికి అర్థం ఏంటంటే, నా ప్రవర్తన ద్వారా ఇంకొకళ్ళు గాయపడినప్పుడు, ఇరుకులోనికి వెళ్ళినప్పుడు, ఇబ్బందిలోని పడినప్పుడు, ఆ వ్యక్తి బాధపడుతున్నాడని తెలిసినప్పుడు నేను తెలియపరిచే మాటే సారీ. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, సున్నం కొట్టిన కూడా దేవునిని కొట్టును గాక అనగానే అక్కడున్న యూదులు, మతపరమైన వాళ్ళందరికీ బాధ కలిగింది, నా ద్వారా వాళ్ళకి ఇబ్బంది కలిగింది, నా ద్వారా వాళ్ళకి కష్టం కలిగింది, నా ద్వారా వాళ్ళు ఇరుకులో ఉన్నారు, వద్దు అని చెప్పి ఏమని చెప్పాడు తెలుసా? సారీ అని చెప్పాడు. ఈ రోజున అనేక మంది సారీ అని చెప్పడానికి చాలా కష్టం. ఎందుకు తెలుసా? నీ ఈగో, నీ అహం ఏం చేస్తుందంటే సారీ అని చెప్పడానికి నీకు ఇష్టం అవ్వట్లా. నీకు సారీ అని ఎందుకు చెప్పడానికి ఇష్టం అవ్వట్లేదు తెలుసా? నేను
చెప్పను. ఎందుకంటే ఆ ఈగో నిన్ను కంట్రోల్ చేస్తుంది. తద్వారా సారీ చెప్పపోకటం వలన సంబంధాలు తెగిపోతున్నాయి. నీకు మరొక వ్యక్తికి, నీకు నీ భార్యకి, నీకు నీ కుటుంబ సభ్యులకి, నీకు నీ స్నేహితులకు గ్యాప్ ఏర్పడుతుంది. అటువంటి టైంలో నీ ఈగోను పక్కన పెట్టి, లేక నీ అహాన్ని పక్కన పెట్టి సారీ అని చెప్పావనుకో, ఆ కక్ష, ఆ పగ, ఆ కష్టం, ఆ ద్వేషం మొత్తం పోద్ది. ఇదివరకు ఎలా ఐక్యతగా ఉన్నావో, ఇదివరకు ఎలా క్షమాపణతో ఉన్నావో, ఇదివరకు ఎలా సమాధానంగా ఉన్నావో, మరలా నువ్వు కలిసి ఉండగలవు. ఈరోజు నేను గమనించండి, దేవునితో ఉన్న సంబంధం తర్వాత, యేసయ్యతో ఉన్న సంబంధం తర్వాత, పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న సంబంధం తర్వాత, ఈ రోజున 100 కోట్ల రూపాయలు కాదు ముఖ్యం, 100 ఎకరాల పొలం కాదు ముఖ్యం, 100 కేజీల బంగారం కాదు ముఖ్యం, 100 అంతస్తుల అపార్ట్మెంట్ కాదు ముఖ్యం. ఇవేవి నువ్వు పట్టుకొని వెళ్ళవు. కానీ నీకు నీ కుటుంబ సభ్యులతోనూ, నీకు నీ స్నేహితులతోనూ, నీకు తోటి స్నేహితులతోనూ, నీకు తోటి విశ్వాసులతోనూ కలిగిన సంబంధం చాలా ముఖ్యం. ఏ వ్యక్తి సారీ చెప్పగలడో తెలుసా? నా ఈగో కన్నా, నా అహం కన్నా రిలేషన్షిప్పే ముఖ్యం అన్నవాడే సారీ చెప్పగలడు. ఆమేన్, హల్లెలూయా. తల్లి తండ్రులకు 3 పిల్లలు. దాంట్లో పెద్ద పాప చదవట్ల సరిగ్గా. డాడీ ఏం చేశాడంటే కోపపడి, నువ్వు బాగా చదవపోతే ఎలా, ఇలాగైతే ఎలా అని ఒక అరగంట క్లాస్ పీకేశాడు. వెంటనే ఈ పాప అంది హెలే అనేసేసి బెడ్రూమ్కి వెళ్ళిపోయింది. ఆమె బెడ్రూమ్కి వెళ్ళగానే డాడీ ఆమె బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి, నేను యేసేని నమ్ముకున్నా, నువ్వు యేసేని నమ్ముకున్నావు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నాలో తండ్రైన దేవుడు ఉన్నాడు, నీలో తండ్రైన దేవుడు ఉన్నాడు. నువ్వు ఇదేనా చర్చికి వెళ్ళి వినే మాట? డాడీని ఎలవయ్యా అని చెప్పటం అదేనా? ఇలా ఎదురు తిరగటమేనా? ఇదేనా నువ్వు చేసేది? ఇదేనా దేవుని వాక్యం నుండి నేర్చుకునేది? అనగానే అంతే, నాకు ఇష్టం లేదు, నేను చదవనన్నా అని అంది ఆ పాప. అనగానే వెంటనే తండ్రి ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడు తెలుసా? నువ్వు చేసింది తప్పో కాదు, ఒక్కసారి దేవుణ్ణి అడుగు, తెలియపరుస్తాడు. అనగానే నేను చేసింది కరెక్టే డాడీ, నువ్వు చేసింది రాంగు అంది ఈమె. అలా ముందుకెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆమె అలా నిద్రపోతుంది. ఆమె నిద్రపోతుండగా డాడీ కింద ఉన్నాడు. పైకి చూశాడు, బెడ్రూమ్ లైట్ ఇంకా వెలిగే ఉంది, బెడ్రూమ్ లైట్ ఇంకా వెలిగే ఉంది. పాప నిద్రపోయిందేమో లైట్ ఆపకుండా అని చెప్పి డాడీ పైకి వెళ్ళాడు. డాడీ పైకి వెళ్ళి చూడగానే డాడీ ఏమనుకున్నాడో అదే జరిగింది. పాప నిద్రపోతుంది లైట్ ఆపకుండా. వెంటనే ఆ లైట్ ఆపేసి ఆమెకి దుప్పటి కప్పేసి కిందకు వచ్చేసాడు. వాళ్ళది డూప్లెస్ బిల్డింగ్. కిందకి రాగానే తెల్లవారుజాము 3 గంటలకి పాప వచ్చింది డాడీ మమ్మీ బెడ్రూమ్ దగ్గరికి. డాడీ పక్కన నుంచుంది. డాడీ పక్కన నుంచోగానే డాడీ లేచి, ఏంటమ్మా ఇప్పుడు వచ్చావు, కలలో వచ్చావా, ఏంటి వచ్చావు అనగానే మరలా పాప బెడ్రూమ్కి వెళ్ళిపోయింది. డాడీ అనుకున్నాడు స్వప్నంలో వచ్చినట్టుంది. కలలో కొంతమంది నడుస్తుంటారు, స్వప్నాల్లో రాత్రిపాటు నడుస్తుంటారు, అలా వచ్చినట్టుంది. తెల్లవారుజామున అమ్మ వంటగదిలో ఉండి అన్ని సిద్ధపరుస్తుండగా, ఉదయం పూట ఆహారం కొరకు సిద్ధపరుస్తుండగా వెంటనే అమ్మతో ఒక మాట అంది, డాడీ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకమ్మా డాడీ దగ్గరికి వెళ్ళాలి? మరి ఏంటి తెల్లవారుజాము 3 గంటలకు వచ్చావు, కలలో వచ్చావా, స్వప్నంలో వచ్చావా నడుచుకుంటూ? లేదు మమ్మీ, కావాలనే వచ్చా, ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళాలి. సరే డాడీ దగ్గరికి వెళ్ళమంది. అనగానే ఆ పాప డాడీ దగ్గరికి వెళ్ళింది. డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ చేతులు పట్టుకొని ఒక మాట అంది, ఐ యామ్ సారీ డాడీ. ఆ పాపకేంటి తెలుసా? ఈగో ముఖ్యం కాదు, అహం కాదు ముఖ్యం, నా డాడీతో ఉన్న సంబంధం నాకు ముఖ్యం. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ఈగో కాదు ముఖ్యం. భార్య భర్తల మధ్య ఏం ఈగో అండి? తండ్రి పిల్లల మధ్య ఏం ఈగో అండి? పిల్లలకి తండ్రుల మధ్య ఏం ఈగో అండి? దైవజనుడికి విశ్వాసుల మధ్య ఏం ఈగో అండి? విశ్వాసుల మధ్య ఏం ఈగో అండి? సర్వశక్తి గల దేవుడు మనతో ఈగో పెట్టుకుంటే మనతో సంబంధం కలిగి ఉండేవాడు కాదు. నిన్ను నన్ను క్షమించాడు. ఎందుకు తెలుసా? ఆయనకి ఈగో కాదు ముఖ్యం, స్థానం కాదు ముఖ్యం. దేవుడు స్థానాన్ని విడిచిపెట్టొచ్చాడు. నీతో సంబంధం ముఖ్యం, నీతో సంబంధం ముఖ్యం, నాతో సంబంధం ముఖ్యం. ఈ పగటి వేళ వాక్యం వింటుండగా అన్న తమ్ముల మధ్య పడక, భార్య భర్తల మధ్య పడక, విశ్వాసి మధ్య పడక ఉన్న నీతో దేవుని ఆత్మ తెలియపరిచేది నీ ఈగో కాదు ముఖ్యం, నీ అహం కాదు ముఖ్యం, రిలేషన్షిప్ ముఖ్యం, సంబంధం ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.